చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెలకు 3 లక్షల జీతం, అందమైన కుటుంబం, తిరగడానికి ఒక కారు, వారానికి ఒక సినిమా, నెలకు ఒక టూర్. లైఫ్లో ఇంతకంటే ఏం కావాలి? ఏసీ గదుల్లో లగ్జరీ లైఫ్. ఇలాంటి లైఫ్ను వదులుకొని కష్టాలను కొని తెచ్చుకొని మళ్ళీ జీవితంతో ప్రయోగం చేయాలని ఎవరైనా ఆలోచిస్తారా? పోనీ ఇంత కంఫర్టబుల్ లైఫ్ని వదులుకొని ఊరుకు వెళ్ళి గ్రామానికి సేవ చేయాలని ఎవరైనా నిర్ణయం తీసుకుంటారా? ఇదిగో ఆ ఒక్కడు మన జర్నలిస్టు కుటుంబానికే చెందిన దుసారి నేతాజీ. చిన్నప్పటి నుంచి ఒక కళ, అది నిద్రపోనివ్వదు, నిలకడగా నిలబడనివ్వదు. ఆ కళ ఏంటో తెలుసా? తనకు జన్మనిచ్చిన గ్రామానికి ఏదో చేయాలనే కోరిక. నడుస్తున్న రోడ్డు పైన కాలికి రాయి తాకిన, బైక్ నడుపుతున్నప్పుడు టైరు గోతిలో పడిన, సాయంత్రం కాగానే వీధుల్లో చీకటి కమ్మిన, ఊరి చివరన ఎండిపోయి కనిపించిన చెరువును చూసిన నేతాజీకి నిద్ర పట్టేది కాదు. ఊళ్ళో నడిచేందుకు రోడ్డు కావాలి, చీకటి పడ్డ వీధుల్లో కరెంటు లైట్లు వెలగాలి, ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీరు నిండుగా కనిపించాలి అనే బాధ కలిగేది. మరి ఈ పనులన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఊరి కోసం తన కెరీర్నైనా త్యాగం చేయాలి అనుకున్నాడు. హైదరాబాదులో ఉన్న తన కంఫర్టబుల్ లైఫ్ను వదిలి ఖమ్మం పక్కనే ఉన్న నేరడ గ్రామానికి చేరాడు. నిజానికి నేతాజీ సిటీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. జర్నలిస్ట్గా తను ఉన్నతమైన స్థానంలోనే పనిచేస్తున్నాడు. ఆర్థికంగానూ సంతోషంగా జీవిస్తున్నాడు. కానీ మనసంతా ఊరి మీదే పెట్టాడు. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ గ్రామాన్ని పట్టించుకోలేకపోతున్నారు. చదువుకున్న నేనైనా నా గ్రామానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. జర్నలిస్టుగా తనకున్న ప్రతి అవకాశాన్ని నేరడ ప్రజల సమస్యలను తీర్చేందుకే వాడాడు. కష్టం వచ్చిందని ఫోన్ చేస్తే ప్రతి కుటుంబానికి కన్నబిడ్డలా సేవ చేశాడు. ఆ సేవకుడి మంచి మనసును గమనించిన నేరడ గ్రామ ప్రజలు నేతాజీకి ఒక ఆహ్వానం పంపారు. అదేంటో తెలుసా? సర్పంచ్గా పోటీ చేయు, నిన్ను మా నాయకుడిగా ఎన్నుకుంటామని. గ్రామం అంటే పంచప్రాణాలుగా భావించే నేతాజీ ప్రజల మాటను కాదనలేకపోయాడు. నిజానికి ఉద్యోగం చేస్తున్నది నగరంలో అయినా సేవ మాత్రం గ్రామానికే చేశాడు నేతాజీ. ప్రతి క్షణం ఊరి జనం బాగోగుల్లోనే మునిగి తేలే నేతాజీ ఈసారి ఊరి జనం ఆహ్వానాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాడు. అవతలి వాళ్ళు ఎంతటి బలమైన వ్యక్తులైనప్పటికీ నేతాజీకి ప్రజల్లో ఉన్న అభిమానం ముందు నిలబడలేకపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాడు. ఆ గెలుపుని నేరడ ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరే చూడండి. సర్పంచ్ ఎన్నికల్లో కోట్లకు కోట్లు డబ్బులు పంచుతున్నారు. ఓటుకు 1000 కాదు 5000 ఇస్తున్న గ్రామాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ డబ్బులు ఎంత పంచినా చివరికి గ్రామంలో ఓటరు ఎలా ఆలోచిస్తాడో తెలుసా? నాకు సాయం చేసేవాడు ఎవరు, నా ఊరికి సాయం చేసేవాడు ఎవరని మాత్రమే ఆలోచిస్తాడు. ఒక చేతిలో బ్యాలెట్ పేపర్ను, మరొక చేతిలో స్వస్తిక్ గుర్తును పట్టుకొని చివరి క్షణంలో సేవకుడినే నాయకుడిగా ఎంచుకుంటాడు. నేతాజీ కథలో అదే జరిగింది. అతను ఊరికి అవసరమైన సేవకుడిలా కనిపించాడు. మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీ గ్రామానికి నాయకుడు సేవకుడు కావాలా, లేదంటే పెత్తనాన్ని కొనుక్కునే బలవంతుడు కావాలా? కామెంట్ చేయండి.